హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వన్ మోర్ డే ఇన్ అవర్ లైఫ్ చేస్తున్నాను. యుఎస్లో సిరి వాళ్ళు టెక్సస్లో ఉంటారు, దాంట్లో మళ్ళీ డాలస్లో అనమాట. ఇక్కడ ఓన్ హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటని చూపిస్తాము అని చెప్పేసి తీసుకెళ్లారు మమ్మల్ని. ముందైతే మార్నింగ్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ సిరికి షూట్ ఉండే అనమాట. శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఇక్కడ టెక్సస్లో కూడా ఉంది, లైక్ డాలస్లో కూడా ఉంది అనమాట. అదేంటంటే స్టోర్ ఉంది వీళ్ళకి, కానీ ఆ రోజు ఒక హోటల్లో ఒక హాల్ బుక్ చేసుకుని హాల్లో ఎగ్జిబిషన్లా కండక్ట్ చేశారనమాట. సో హోటల్ అయితే సూపర్గా చాలా బాగుంది, చాలా పెద్దగా అనిపించింది నాకు. సో వీళ్ళు ఏంటంటే కొన్ని ఆఫర్స్ పెట్టారు. ఆ ఆఫర్స్ ఒక ఎగ్జిబిషన్ లాగా తీసుకొని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంట. సో దీంట్లో వచ్చేసి లైక్ గోల్డ్ పైన ఆఫరు, డైమండ్ పైన కొంచెం ఆఫర్ అని చెప్పేసి ఉన్నాయి కొన్ని ఆఫర్స్. కలెక్షన్ అయితే చాలా బాగుండే, లైక్ డైమండ్, గోల్డ్, యాంటిక్, పర్ల్స్, విక్టోరియా, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉండే అనమాట. సేమ్ మనకి ఇండియాలో ఎట్లయితే కలెక్షన్ ఉందో ఇక్కడ కూడా అట్లాగే పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఇండియా నుంచే షిప్పింగ్ చేస్తారంట, కస్టమ్స్ అవన్నీ వేయకుండా మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ నేనైతే డీప్గా చూడలేదు, మాకు మళ్ళీ హౌసెస్ చూడడానికి అపాయింట్మెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ సిరి షూట్ అయ్యే వరకు ఒక లుక్ వేసాను జ్యువెలరీ అంతా కూడా. దాని షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేను సిరి ఇద్దరమే కాకుండా అందరం వచ్చాము. లైక్ పునీత్ మమ్మల్ని తీసుకొస్తారు, ఆబ్వియస్లీ తన కారులోనే రావాలి మేమందరం కాబట్టి కంపల్సరీ పునీత్ ఉంటారు. దాంతోపాటు మా హస్బెండ్, నేను, సిరి, పునీత్ నలుగురం కలిసి వెళ్ళామన్నమాట. ఇక్కడ షూట్ అయిపోయేసరికి 1.5 hours అయింది, పట్టింది ఆ టైం. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరాం. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడైతే కండక్ట్ చేశారో అక్కడి నుంచి ఇంటికి 1/2 hour జర్నీ ఉండింది. సో ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ చెప్పినా కదా ఇందాక అపాయింట్మెంట్ తీసుకున్నారు హౌసెస్ చూడడానికి అని చెప్పేసి పిల్లలు. సో దానికోసం వెళ్తున్నాము. మళ్ళీ ఇక్కడి నుంచి అంటే ఇంటి నుంచి ఆ ప్లేస్కి 1 hour జర్నీ అట. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ చాలా దూరం అబ్బా. సో లంచ్ చేసేసుకొని వెళ్దామని చెప్పేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ చేసుకొని బయలుదేరినాం. ఇక్కడ యుఎస్లో కూడా ఓన్ హౌసెస్ ఎలా ఉంటాయో చూడాలనిపించింది, అండ్ పిల్లలు కూడా చూపిస్తాము తీసుకెళ్తాము అని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళు ఉండేది అపార్ట్మెంట్లో, ఎట్లాగో అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ అంతా కూడా చూసాము. వీళ్ళ అపార్ట్మెంట్ నిజం చెప్పాలంటే చాలా బాగుంది, మంచి లేక్ వ్యూ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ సరే ఓకే ఓన్ హౌసెస్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది అనుకున్నాము. సో చూస్తున్నాం ఈరోజు. మళ్ళీ ఇండియాకి వెళ్తే ఎప్పుడు వస్తామో ఏంటో అని చెప్పేసి ఇప్పుడే అన్నీ చూపిస్తున్నారు వీళ్ళు. సో మేబీ త్వరలో వీళ్ళకి కూడా ప్లాన్స్ ఉన్నాయంట ఇల్లు కొనాలి చేయాలని చెప్పేసి. సో వీళ్ళకి నచ్చిన వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని మాకు చూపిస్తున్నారు అనమాట. ఒకటే హౌస్ కాదు, ఒక 3-4 హౌసెస్ మోడల్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు. సో అన్నిటిని కూడా ఇప్పుడు చూస్తాము, అండ్ ఆల్సో మీకు కూడా చూపిస్తాం. ఈ వీడియో ఎప్పుడో నేను షూట్ చేశాను, ఈ వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు చూపిస్తాను. నాకైతే ఇల్లు చాలా బాగా అనిపించాయి, ఓ వావ్ అనిపించాయి అనమాట. సో వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళింది మోడల్ హౌస్కి. మోడల్ హౌస్ ఏంటంటే మొత్తం రెడీమేడ్, లైక్ మనకు కొత్త ఇల్లు తీసుకొని అన్ని సామాన్లు పెట్టుకుంటే మనకి ఇల్లు ఎట్లా కనిపిస్తుందో అట్లనే మోడల్ హౌస్లో అరేంజ్ చేసి పెడతారంట. అలాంటి హౌస్ మనకు చూపిస్తే ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు అరేంజ్ చేస్తారంట. సో మమ్మల్ని అయితే ఫస్ట్ ఒక హౌస్కి తీసుకెళ్లారు. నేనైతే ఎంటర్ కాగానే వావ్ అనిపించింది, చాలా పెద్దగా అనిపించింది. అంటే ఇన్ని రోజులు సిరి దగ్గర అపార్ట్మెంట్లో ఉన్నాం కదా,
యూఎస్‌లో ఫస్ట్ ఒక ఓన్ హౌస్‌లోకి వెళ్ళంగానే ఒక డిఫరెంట్ వైబ్స్ వచ్చినాయి నాకు. చాలా బావుంది. ఎక్కడైనా ఈ ఇండ్లల్లో ఓపెన్ కిచెనే ఉంటున్నాయి. అపార్ట్మెంట్‌లో ఓపెన్ కిచెనే, ఓన్ హౌస్‌లో కూడా ఓపెన్ కిచెనే. కాకపోతే ఇక్కడ హాల్‌లో వచ్చేసి చాలా పెద్దగా అనిపించింది. ఇది డూప్లెక్స్ అనమాట. అదే ఫస్ట్ తీసుకెళ్ళిన ఇల్లు. డైనింగ్‌కి సెపరేట్, కిచెన్, ఆ తర్వాత బాల్కనీ చాలా పెద్దగా వచ్చింది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ డిఫరెంట్‌గా అంటే ప్యాంట్రీకి సెపరేట్‌గా మేబీ ఈ వీడియో యూఎస్‌లో ఉండేవాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ సొంత ఇళ్ళల్లో ఉంటుంటే వాళ్ళకి కామన్ చాలా ఇది. కానీ నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. తెలియని వాళ్ళు మీకు గూడా చూపిస్తే తెలుస్తుంది. సో, మాకు తెలుసు, మా పిల్లలకున్నాయి అది అని కమెంట్స్‌లో అంటారేమో. ప్లీజ్ ముందే నేను క్లారిటీ ఇస్తున్నాను, ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్. చాలా పెద్దగా అనిపించింది. బెడ్‌రూమ్ ఎంత పెద్దగుందో, వాష్‌రూమ్ అండ్ ఇంకా వాకింగ్ క్లాజెట్ కూడా చాలా పెద్దగుంది. అంటే మనకి ఇండియాలో ఈ క్లాజెట్, ఇంత పెద్ద వాష్‌రూమ్స్ మనకది అసలు అలవాటు లేదు. మనకేంటంటే రూమ్స్‌లోనే కప్‌బోర్డ్స్ ఉంటాయి. దాంట్లోనే బట్టలు ఫోల్డ్ చేసి పెట్టుకొని అట్లా అలవాటు ఉంది గదా! సో, మా ఇంట్లో అయితే అట్లానే ఉంది. ఒక రూము, తర్వాత ఆ లోపల ఒక కప్‌బోర్డ్స్, సెపరేట్‌గా వాష్‌రూము, బట్టలన్నీ కప్‌బోర్డ్‌లో పెట్టుకోవటం. ఇదే కాన్సెప్ట్ ఉంటది గదా! ఇక్కడ అన్నీ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ప్రతి ఒక్క రూమ్‌లో వాష్‌రూమ్ ఉంది అండ్ సెపరేట్‌గా క్లాజెట్ కూడా ఉందనమాట. మాస్టర్ బెడ్‌రూమ్‌లో క్లాజెట్ పెద్దగుంది. వేరే రూమ్స్‌లో ఏంటంటే వాష్‌రూమ్ చిన్నగా, బెడ్‌రూము డీసెంట్ సైజు, ఈవెన్ బట్టలు పెట్టుకోవడానికి క్లాజెట్ కొంచెం చిన్నగా అట్లా ఉన్నాయన్నమాట. సో, ఇదొచ్చేసి మీడియా రూమ్ అనమాట. ఇట్లా మీడియా రూము ఇండియాలో మాకు చేయించుకోవాలని ఎప్పుడో ఉండింది. కానీ మాకు సెట్ కాలేదు అట్లా. ఎట్లా ఉంటదో ఏంటో అనుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే మెయింటెనెన్స్ పడతదబ్బా చాలా. కానీ లుక్ వైజ్ మాత్రం బ్యూటిఫుల్‌గా ఉండే. సో, ఇదంతా కూడా ఒక రూము. అయితే ఇది డూప్లెక్స్ మోడల్. పైనొచ్చేసి 2 చిల్డ్రన్ బెడ్‌రూమ్స్. ఒకటి గర్ల్ రూమ్ లాగా, ఒకటి బాయ్స్ రూమ్ లాగా ఉంది అనమాట. సో, ఈ రూమ్ అయితే భలే నచ్చింది. ఆ బెడ్ గానీ అవన్నీ కూడా ప్రాపర్‌గా అరేంజ్ చేసిండ్రు. మనం కూడా ఇల్లు కొంటే ఇట్లా అరేంజ్ చేసుకోవాలి అనే ఐడియా అయితే చాలా బాగా వస్తది. ఇలాంటి మోడల్ హౌసెస్ ఇండియాలో కూడా చూసినాం మేము. ఒకప్పుడు పిల్లలు, మేము అందరం కలిసి విల్లాస్ చూడ్డానికి వెళ్ళినాము. దాంట్లో కూడా మోడల్ హౌస్ చూపించారు ఫస్ట్. బండ్లగూడ ఆ ఏరియాలో అనుకుంటా. ఇప్పుడు కూడా అట్లాగే అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే వుడ్‌తో చేస్తారు. చెక్కతో చేస్తారు. మోడల్స్ అన్నీ కూడా డిఫరెంట్‌గా చేస్తున్నారు. సో, డిఫరెంట్ ఫీల్ వచ్చేసింది. సో, ఇప్పుడు నెక్స్ట్ తీసుకొచ్చింది ర్యాంచ్ స్టైల్ అంట. ర్యాంచ్ స్టైల్ ఏంటంటే మనకి ఒకటే ఫ్లోర్. డూప్లెక్స్ లాగా స్టెప్స్ ఉండి పైన రూమ్స్ అట్లా కాకుండా ఒకటే ఫ్లోర్‌లో రూమ్స్ అన్నీ కవర్ అయ్యేలాగా. దీంట్లో కూడా 4 బెడ్‌రూము, 5 బెడ్‌రూము ఉంటాయట. కాకపోతే అన్నీ కిందనే ఉంటాయి. మనకి పొడుగ్గా వస్తది ఇల్లు. అలాంటి మోడల్. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయని చెప్పినాం కదా! సో, దాంట్లో ఇదొక మోడల్ అనమాట. సేమ్ కాన్సెప్ట్. ఒక మాస్టర్ బెడ్‌రూము, బాత్రూము, క్లాజెట్. ఇంకో రూమ్‌లో బాత్రూమ్ బయటుంటది. లైక్ బయట నుంచి యాక్సెస్, లోపల బెడ్‌రూమ్ నుంచి కూడా యాక్సెస్. ఇలా సేమ్ కాన్సెప్ట్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో ఇంటికొచ్చినాము. ఇదొచ్చేసి ఇంకా పెద్దది. సేమ్ బిల్డర్ అంట ఇది కూడా. ఫస్ట్ ఎక్సెస్ హోమ్స్ అంట. నాకెందుకో ఈ ఇల్లు డిఫరెంట్ షేప్స్ ఉన్నట్టు అనిపించింది. ఇట్లా స్క్వయర్, రెక్టాంగిల్ కాకుండా డిఫరెంట్ షేప్స్‌లో కట్టారనిపించింది. బావుంది. కాకపోతే డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. సో, మనకిట్లా షేప్స్ ఇవి అన్నీ అలవాట్లేదు కదా! ఇక్కడ చూడంగానే ఏంది ఇట్లుంది అనిపించింది. బట్ ఓకే, బావున్నాయి. సో, ఇక్కడ యూఎస్‌లో ఇలాంటి ఇల్లులు ఇవన్నీ కూడా కామన్ అంట. బట్ ఇండియా నుంచి వచ్చినా కాబట్టి నాకు కొత్తగా కనిపిస్తుంది.
అండ్ ఇండియాలో ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇండ్లు కట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు హెల్ప్ అవుతుందని అనే ఉద్దేశంతో, ఎందుకంటే మాకు ఈ ఇల్లు చూస్తుంటే చాలా ఐడియాస్ వస్తున్నాయి. సో అలాగే మీకు కూడా ఐడియాస్ వస్తాయి, మీరు కూడా కొంచెం ఏదన్నా కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇవి చూసి ఐడియాస్ తెచ్చుకుంటారేమో అనే ఉద్దేశంతో, ఒక హెల్ప్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఇది ఒక చిన్న బేబీ రూమ్, దీంట్లోనే ఒక క్రిబ్ పెట్టింది. ఇండియాలో అయితే పిల్లలు లిటరల్గా మన పక్కనే వండుకుంటారు కదా, ఇక్కడ యూఎస్లో ఏంటంటే వీళ్ళు 4-5 ఇయర్స్ తర్వాత పిల్లల్ని సపరేట్ రూమ్లో పడుకోబెడతారట. మరి మనకైతే తెలియదు, ఇండియాలో అయితే పిల్లలు మన పక్కనే పడుకుంటారు. ఇక్కడ కూడా మన ఇండియన్స్ ఉండేవాళ్ళు మన పద్ధతే ఫాలో అవుతారు, బట్ ఇక్కడ అమెరికన్స్ మాత్రం ఇట్లా ఫాలో అవుతారంట. సాయంత్రం ఇంటికి వచ్చేసి అక్కడి నుంచి లేట్ నైట్ మేము క్యాసినోకి వెళ్ళామన్నమాట. పిల్లలు ఆ ఫీల్ కూడా చూడండి మీరు అని తీసుకెళ్ళారనమాట అక్కడికి. అంటే మేము యాక్చువల్గా వెళ్ళి ఆడాలి అని కాకుండా అక్కడ ఎట్లుంటుంది యూఎస్కి వచ్చినందుకు ఆ ఫీల్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకెళ్ళారనమాట పిల్లలు. అండ్ నేను వచ్చేసి ఈ షర్ట్ వేసుకున్నా. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. రెడీయా? డ్రెస్ వేసుకుంది రెడ్ కలర్. చలో అయిపోయింది ఆల్రెడీ. నేను వద్దానే బాగా చెప్తున్నావు. సో ఈ కసినోలో ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ థీమ్స్ ఉండే అనమాట. మేమైతే వచ్చేసి న్యూయార్క్ ఎంట్రన్స్ నుంచి మేము ఎంటర్ అయ్యాము. అంటే పొడుగ్గా ఉంది ఇది, మనకు ఐకియాలో ఎలా ఉంటుందో అట్లా ఒకటే ఫ్లోర్. నడుస్తుంటే చైనా, ఆ తర్వాత ప్యారిస్, ఇవన్నీ వచ్చినాయి అనమాట. సో డిఫరెంట్ థీమ్స్ అనమాట. సో అక్కడ అన్నిట్లోనూ ఈ క్యాసినో గేమ్సే ఉన్నాయి, కానీ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క స్పెషల్ గేమ్స్ లాగా సంథింగ్ ఏదో చెప్పారు వాళ్ళు, నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే ముందు రోజు వర్షం పడింది, దానివల్ల చల్లగా ఉంది, బాగా గాలి వెదర్.
అందుకే ఫస్ట్ పిల్లలు ఏం చేసిండ్రు, స్వెటర్స్ వేసుకొని రండి, లోపల చాలా ఏసీ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుందని చెప్పేసారు. అందుకని మేము ఫుల్ ప్రొటెక్షన్ తోటి స్వెటర్లు వేసుకొని వెళ్ళినాం అనమాట, ముందు జాగ్రత్తగా. సో ఇక్కడితోని నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.